నమస్తే, వెల్కమ్ టు మగువా ఛానల్ ది వరల్డ్. కోల్కతా డాక్టర్ కేసులో అయితే ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతున్న ఒక కాల్ రికార్డింగ్ అయితే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అసలు ఆ కాల్ రికార్డింగ్లో ఎలాంటి సంభాషణ అనేది జరిగిందో మనము ఈ వీడియోలో విన్నాము. అది వింటుంటే నిజంగా ఆ రికార్డింగ్ అంతా వింటుంటే ఎంత బాధాకరంగా అనిపిస్తుందంటే చూద్దాం. হ্যালো, হ্যাঁ বলুন। আমি আজিকর বলছিলাম। হ্যাঁ বলুন। আচ্ছা, আপনারা আসছেন তো? হ্যাঁ একদম আসছি। কেমন আছে শরীর? আপনারা আসুন, আসলে কথা হবে। আসুন, আজিকর হসপিটাল আসুন, আমাদের এই চেস্ট ডিপার্টমেন্টের এইচওডি স্যারের কাছে আসুন। আচ্ছা আচ্ছা। হ্যাঁ বলুন। হ্যালো হ্যালো, হ্যাঁ বলুন। অমিতার বাবা বলছি। হ্যাঁ বলুন বলুন। কি হয়েছে কি সেটা বলো না একটু। ওনার অবস্থা খুবই খারাপ। আপনি যতটা তাড়াতাড়ি পারবেন চলে আসুন। কি হয়েছে না সেটা বলো না। ওটা তো ডাক্তার বলবে, আপনি একটু তাড়াতাড়ি চলে আসুন এখানে। আপনি কে বলছেন বলুন তো? আমি অ্যাসিস্ট্যান্ট সুপার বলছি, আমি ডাক্তার বলছি না। ডাক্তার নেই হবে কেউ? আমি সুপারিনটেন্ডেন্ট কথা বলছি। হ্যালো, হ্যাঁ ঠিক আছে। আমি অ্যাসিস্ট্যান্ট সুপারিনটেন্ডেন্ট কথা বলছি। আপনার মেয়েকে আমরা এমার্জেন্সিতে নিয়ে এসেছি, আপনারা আসুন, এসে যোগাযোগ করুন। ও কি হয়েছিল কি? ও তো ডিউটিতে ছিল। আপনারা জলদি চলে আসুন, যতটা তাড়াতাড়ি পারবেন। হ্যালো, হ্যাঁ অ্যাসিস্ট্যান্ট সুপার বলছি। হ্যাঁ হ্যাঁ শুনুন, আপনাকে তখন বারবার বলছিলাম, ব্যাপারটা হচ্ছে যে আপনার মেয়ে মৌমিতা উনি সুসাইড করেছেন হয়তো, বা কিছু মারা গেছেন। পুলিশ রয়েছে, আমরা হসপিটালে সবার সামনেই রয়েছি, ফোন করছি। আপনারা যত তাড়াতাড়ি পারবেন চলে আসুন। আমরা আসছি এক্ষুনি আসছি। విన్నారు కదండి ఈ కాల్ రికార్డింగ్ మొత్తం. ఈ కాల్ రికార్డింగ్లో అక్కడే వర్క్ చేస్తున్న ఒక సూపరింటెండెంట్, ఒక డాక్టర్ ఆమె కాల్ చేసింది. ఎవరైతే ఈ అభయ వాళ్ళ ఫాదర్కి కాల్ చేయటం అయితే జరిగింది. కాల్ చేసినప్పుడు తను చెప్పింది, మీ అమ్మాయి చాలా నీరసంగా ఉంది, సో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది, మీరు వెంటనే రావాలి అని చెప్పి కాల్ చేసింది. తర్వాత కాల్ కట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ రెండోసారి అట్నుంచి కాల్ వచ్చిందనమాట. ఎవరండి మీరు మాట్లాడుతుంది అని అడిగితే, నేను మా అమ్మాయికి అసలు ఏమైంది ఏంటి అని వాళ్ళ ఫాదర్ అడుగుతున్నారు. వాళ్ళ ఫాదర్ అడుగుతున్నప్పుడు ఏం కాలేదండి, మీ అమ్మాయి ఇలా బాగోలేదు, ఒంట్లో బాగోలేదు, సో మీరు రండి అని చెప్పాను తను అంటుంది. ఆ నర్స్ అయితే, మీరు డాక్టర్ కాదా అని అడుగుతుంది. నేను డాక్టర్ని కాదు, నేను సూపరింటెండెంట్ని, మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందో ఏంటని మీకు మొత్తం డాక్టర్ చెప్తారు, మీరైతే అర్జెంటుగా రావాలి అని చెప్పి మళ్ళీ కాల్ కట్ అయింది. మళ్ళీ వీళ్ళు కాల్ బ్యాక్ చేసి చెప్తారు, మీరు మన బ్యాక్ సౌండ్లో అక్కడ వాళ్ళ ఫాదర్ స్పీకర్ ఆన్ చేశారు. సో స్పీకర్ ఆన్ చేసినప్పుడు అక్కడ నర్స్ అయితే ఎవరైతే సూపరింటెండెంట్ అంటున్నారో వాళ్ళు మాట్లాడేది మొత్తం వాళ్ళ మదర్ కూడా వింటున్నారనమాట. మా అమ్మాయి డ్యూటీలో ఉంది కదా, మా అమ్మాయి అక్కడ డ్యూటీ చేస్తుంది, ఏమైంది అసలు ఏంటని చెప్పి వాళ్ళు ఇద్దరు అడగడం అయితే జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు తను రివీల్ చేస్తుంది అనమాట. తను చెప్పేస్తుంది, మీ అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయింది, మీరైతే వెంటనే రావాలి, పోలీసులు వచ్చేసారు అని చెప్పి తను చెప్పిన తర్వాత ఆ సూసైడ్ చేసుకొని చనిపోయిందన్న మాట వినిన తర్వాత ఆ తల్లి నిజంగా ఎంత ఏడుస్తుందంటే, అది ఎవరు తను వాళ్ళు అప్పుడు దాకా అనుకున్నారు మా అమ్మాయి డ్యూటీలో ఉంది, ఓకే సేఫ్గానే ఉంది, తను ఎప్పుడెప్పుడు వస్తుందా ఇంటికి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంతటి చేదు వార్త వింటారని పాపం ఎవ్వరు ఊహించి ఉండరు. సో ఇదనమాట కాల్ రికార్డింగ్ అయితే జరిగింది. 3 సార్లు కాల్ అయితే సంభాషణ జరిగింది. ఈ 3 విధంలో ఒక్కోసారి ఒక్కొక్క విధంగా చెప్పారు. మేబీ సడన్గా చెప్తే వాళ్ళు తట్టుకోలేరేమో, ఫస్ట్ పడిపోయిందని ఎవరైనా క్యాజువల్గా మనమేనా అంతే చేస్తాము, సడన్గా చావు వార్తని ఎవరికి తొందరగా చెప్పలేము, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారా అని. సో ఈ విధంగా అయితే జరిగింది. సో మనం ఈ రికార్డింగ్ ఉంది, వాళ్ళ పేరెంట్స్కి అయితే మనం న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.